రైలు యాక్సిడెంట్ జరిగింది. బండి వచ్చేస్తుందని తెలుసు. ఇంకొక ట్రైను అదే దారిలో వస్తుంది అని కూడా గ్రహించారు. ముందుగా ఒక వ్యక్తిని పంపించారు దాన్ని అక్కడ ఆపేయమని, దాన్ని ఆగిపోమని, రావద్దని. పొరపాటు జరిగింది, ఆగిపోమని. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్లాగ్ తీసుకెళ్ళి ఊపాడు. ఫ్లాగ్ ఊపితే లోపల ఉన్న వాళ్ళు అందరూ యవనస్తులు, ఏదో యూనివర్సిటీ నుంచి వస్తున్నారు. అందరూ హ్యాపీగా కేరింతలు కొట్టుకుంటూ ఉన్నారు. కానీ ట్రైన్ ఆగల, స్పీడ్గా వెళ్ళిపోయింది, కొట్టేసింది ఆగి ఉన్నదాన్ని. అయిపోయింది. చాలామంది చనిపోయారు. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు డ్రైవర్ బతికే ఉన్నాడు, ఆ ఫ్లాగ్ ఊపినోడు బతికే ఉన్నాడు. ఆ డ్రైవర్ని అడిగారు, మీకు హెచ్చరిక చేయడానికి మేము ఒక వ్యక్తిని పంపించాం, అతను వచ్చాడు, ఫ్లాగ్ ఊపాడు, నువ్వెందుకు ఆగలేదని అడిగాడు. చూశానండి ఫ్లాగ్ ఊపటం నేను, కానీ ఆ ఫ్లాగ్ ఎల్లోగా ఉందండి, అది రెడ్గా లేదు, ఎల్లోగా ఉంది అన్నాడు. ఎల్లోగా ఉండడం ఏంటి అర్థం కాల. ఎల్లోకి ఫ్లాగ్ ఎందుకు ఊపుతాడు? ఊపినాన్ని పిలిచారు. ఊపిన అతను వచ్చాడు, అబ్బాయి నువ్వు ఏ ఫ్లాగ్ ఊపావంటే నేను రెడ్ ఫ్లాగే ఊపానండి అన్నాడు. డ్రైవర్ ఏమో ఎల్లో ఫ్లాగ్ అంటాడు, ఊపిన అతనేమో రెడ్ ఫ్లాగ్ అంటాడు. జడ్జికి ఏం అర్థం కాల. ఇద్దరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఏమని? ఎల్లో అని డ్రైవరు, రెడ్ అని ఆ పోర్టరు, ఇద్దరు. జడ్జి అన్నాడు, వెళ్ళేసిన ముందు ఫ్లాగ్ పట్టరా అన్నాడు. ఫ్లాగ్ తెచ్చారు. చూశాడు, వాస్తవానికి రెడ్ ఫ్లాగే, కానీ అది వెలిసిపోయి డర్టీ ఎల్లోగా ఉంది. అది నేటి దిన బోధలన్నీ ఆగు అని చెప్పలేని డర్టీ ఎల్లో ఫ్లాగ్స్గా ఉన్నాయి. ఎవరికి జాగ్రత్త చెప్పటంలా, ఎవరిని ఆగమని చెప్పటంలా, ఎవరిని సరి చేసుకోమని చెప్పటంలా, రాకడ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుందని కంగారు పెట్టడమే తప్ప, బాబు ఇది సరి చేసుకోండి, మీరు ఇది సరి చేసుకోండి, ఇది ఇక్కడ సరిగా ఉండాలి మీరు అని గద్దించేవారుగా లేరు. పాడైపోయినటువంటి ఎల్లో ఫ్లాగ్ ఊపుతూ ఏం పర్వాలా, మీరు ఎట్ట బతికినా నిత్యత్వానికి వెళ్తారు, రక్షించబడ్డారు, పర్వాలా, రైటే. కానీ సిగ్గుపడాలేమో అక్కడికి వెళ్ళాక, తల ఉంచుకోవాలేమో అక్కడికి వెళ్ళాక. లేదు, అసలు మారు మనసు పొందకుండానే, ఇందాక ఒక కుర్రాడి సంగతి చెప్పాడు కదా తమ్ముడు, అలాంటి వాళ్ళే ఉంటే ఆ రోజు పెద్ద యాక్సిడెంట్, మామూలు యాక్సిడెంట్ కాదు అది, ఇంకెప్పటికీ బయటికి రావు. ఈ జడ్జి లాంటి వాడు కాదు ఆయన. తిమోతి మంచి పోరాటం పోరాడు, విశ్వాస సంబంధమైన పోరాటం అది. నేను పోరాడాను, నీవు నా బోధన విన్నావు, నా ప్రవర్తనను చూశావు, నా విశ్వాసాన్ని చూశావు, నా ప్రేమను చూశావు, నా ఓర్పును కూడా చూసి వెంబడించావు. జాగ్రత్త, నేను ఎలా పరిగెత్తుతున్నాను నువ్వు అలా పరిగెత్తాలి అని తన వెనక ఉన్న వారిని సిద్ధపరుస్తున్నటువంటి పౌలు గారు కనపడతాడు ఇక్కడ. పౌలు గారు ఎలాంటి పోరాటాల గుండా వెళ్ళాడో చూడాలి. దానికి ముందు ఒక మాట చెప్తాను. అసలు కాపాడుకోవలసినది ఎంత విలువైందో మనకు అర్థమైతే కదా కాపాడుకోవడం.